ఇప్పుడు నాకు 15 రోజులు అయిపోయింది సార్. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉన్నాను సార్. నాకేం ఇబ్బంది లేదు సార్. బాగుంది సార్ ట్రీట్మెంట్. స్టాఫ్ కూడా బాగా చూసుకుంటారు సార్. ఇక్కడ హాస్పిటల్ కూడా రూమ్లు కూడా బాగున్నాయి సార్. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన పక్కన కూర్చున్న వ్యక్తి శ్రీ రామాంజనేయులు గారు. ఈయన అనంతపూర్ నుంచి రావడం జరిగింది. అనంతపూర్ నుంచి ఇంత దూరం వచ్చి ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నాడు అంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఒక 2021 ఇయర్లో బైక్ మీద నుంచి పడిన తర్వాత అప్పుడు నొప్పి ఏమి రాలేదు, కానీ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ మళ్ళీ తద్వారా అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెయిన్ అనేది రావడం జరిగింది. పెయిన్ అనేది వచ్చిన తర్వాత ఆయన అక్కడ లోకల్గా ట్రీట్మెంట్స్ కానీ లోకల్ డాక్టర్ కన్సల్ట్ అవ్వడం కానీ అవన్నీ జరిగాయి. అప్పటికి ఎక్కడ కూడా క్యూర్ అవ్వకపోవడం వల్ల ఈరోజు మన దగ్గరికి మన వీడియో ఒకటి చూసిన తర్వాత మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి కూడా ఈ రోజుతో 15 రోజులు అయిపోతుంది. ఈ 15 రోజులలో ఆయనకు ట్రీట్మెంట్ మనం చేశాం కాబట్టి దాని తర్వాత ట్రీట్మెంట్ తగ్గింది కాబట్టి ఈరోజు మనం ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉంది ఏంటో ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ మీ ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ చెప్పుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా వచ్చారు, ట్రీట్మెంట్ ఏం జరిగింది, ఎలా తగ్గింది అనేది మీరు ఒకసారి చెప్తే మా వాళ్ళు వింటారు సార్. నా పేరు రామాంజనేయులు సార్. నాది వచ్చేసి అనంతపురం జిల్లా ఉరుకొండ మండలం ఆమ్జాల విలేజ్ సార్ నాది. నేను వచ్చేసి బైక్లో 2021లో పడినాను సార్ ఒకసారి. అప్పుడేమంత నొప్పి అనిపించలేదు సార్. మళ్ళీ అది రాంగ్ వచ్చి ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్. అక్కడ అనంతపూర్లో చూపించుకున్నాను సార్. ఎంఆర్ఐ కూడా చేయించుకున్నాను. దాంట్లో ఏదో కొంచెం ముందు ప్రాబ్లం ఉందని అంత చెప్తున్నాడు, కానీ దానికేం సరైన ట్రీట్మెంట్ దొరకలేదు సార్ అక్కడ. మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ పెయిన్ వచ్చింది సార్. అది ఇంక తట్టుకోలేక ఇంకా మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటే ఓంకార్ అన్న, ఇంకా ఆయనకి ఇట్లా ఫోన్ చేసి చెప్పినాను సార్, ఇట్లా టెండర్ హ్యాండ్స్లో డిఎస్పి ఇచ్చినాడు సార్ ఇంటర్వ్యూను, దాన్ని చూసి కొంత కనుక్కో అన్నా అని చెప్పింటే ఇంకా అతను వచ్చేసి టెండర్ హ్యాండ్స్కి వచ్చి ఎంక్వైరీ చేసి బాగుందిలే అని చెప్పింటే నేను వచ్చినాను సార్. ఇక్కడ వచ్చినాక సార్ 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినాడు సార్. అందులో నాకు 5 డేస్ అయ్యేదాకా నాకు మొత్తం రిలీఫ్ అయింది సార్. నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్, పిర్ల మీద ఎక్కువ నొప్పి ఉండే సార్. కాళ్ళు లాగుతుండే 2 కాల్స్. మళ్ళీ మెడిసిన్ కూడా ఎక్కువ నొప్పి ఉంది సార్. నాకు వచ్చేసి సార్ 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని చెప్పినాడు సార్. అంతకుముందు నుంచి నాకు 4 రోజులకే రిలీఫ్ అయింది సార్. ఇప్పుడు నాకు 15 రోజులు అయిపోయింది సార్. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉన్నాను సార్. నాకేమి ఇబ్బంది లేదు సార్. బాగుంది సార్ ట్రీట్మెంట్. స్టాఫ్ కూడా బాగా చూసుకుంటారు సార్. ఇక్కడ హాస్పిటల్ కూడా రూమ్లు కూడా బాగున్నాయి సార్. సో ఇప్పుడు ఈ నొప్పి అనేది మొదటి రోజు వచ్చారు కదా ఇక్కడికి, వచ్చాను సార్. అప్పుడు మెయిన్ సిమ్టమ్స్ ఏమున్నాయి మీలో? ఎక్కువ కళ్ళని పీకుతాను సార్. ఓకే, ఇది నడుము దగ్గర నుంచి పిర్ల మీద నుంచి తొడలు, పిక్కలు, కింద కాళ్ళు కూడా. ఓకే, సయాటికా మళ్ళీ మెడిసిన్ మీద సార్ మొత్తం మెడలు ఈ చేతులన్నీ లాగుతాను సార్. ఓకే, అవన్నీ లాగడం. ఆ వచ్చిన రోజు సివియారిటీ అనేది అంటే మీరు నడిచినప్పుడు కానీ లేకపోతే మీరు వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఆ నొప్పులు ఎలా ఉన్నాయి? హెవీగా ఉన్నాయి సార్, చాలా భారీగా ఉన్నాయి. నేను నడచాలన్నప్పుడు కూడా చేతులు వేసే నడుచుకుంటున్నాను సార్. ఏది నడుము మీద. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏం లేదు సార్. బాగా ఫ్రీగా నడుస్తాను. బాగా ఫ్రీగా నడుస్తాను. దాని తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా అక్కడ లోకల్గా డాక్టర్ కలిసినప్పుడు కానీ వాళ్ళు వచ్చిన మెడిసిన్ వాడారా? అంటే ఈ ట్రీట్మెంట్ ఏం చెప్పలేదు సార్ నాకు. ఆయన ఈ ప్రాబ్లం ఉండేది కూడా సరిగ్గా చెప్పలే నాకు. ఏదో ఊరినే ఏదో జస్ట్ అరిగింది, ఎంఆర్ఐలో ఏదో కనపడుతుంది అంతే అని చెప్పి టాబ్లెట్ ఇచ్చినాడు, ఇంజక్షన్ ఇచ్చినాడు. అయినా అవేం పని చేయలేదు సార్. ఏంటి అప్పటికి ఏదో రిలీఫ్ అయింది. ఇంకా నేను అప్పటికి ఊరినైనా మళ్ళీ ఇప్పుడు చాలా హెవీ అంటే మన డిఎస్పి సార్ చెప్పిండే ఫేస్బుక్లో నేను ఇంటర్వ్యూని గ్యారెంటీ అని చెప్పేసి మన ఓంకారాన్ని పంపించి హాస్పిటల్కి ఎంక్వైరీ చేసి మళ్ళీ నేను వచ్చాను. మేము ఇక్కడ మీకు ఇంజక్షన్లు కానీ మెడిసిన్స్ ఏమైనా ఇంజక్షన్ లేదు, టాబ్లెట్ లేదు సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చి రూమ్లో ఉన్నారు కదా, రూమ్లో ఉన్న ఫస్ట్ 4 రోజులు రిలీఫ్ వచ్చింది కదా? వచ్చింది సార్. రిలీఫ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపించింది? కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉండే? బాగుంది సార్, నాకు బాగుందని. మా భార్యకు కూడా అర్థరైటిస్ ఉంది సార్, అది గౌట్ అన్నారు సార్. ఇక్కడ వచ్చినాక వాతము, ఆ వాతము కూడా ఈడ బాగానే ట్రీట్మెంట్ జరిగింది సార్. ఆమె కూడా 10 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించాను సార్. బాగా రిలీఫ్గా ఉంది సార్. ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు సార్. ఆ గౌట్ అనేది ఏంటంటే అండి, కంప్లీట్గా మోకాల దగ్గర నుంచి కింది వరకు ఒక వాపులాగా తయారవుతుంది. అట్లా ఉంది అది ఆమెకి. ఇప్పుడు మనకి ఇన్ని రోజులు ఎట్లుంది, రిజల్ట్ ఎట్లుంది ఆమెకి? బాగా ఇప్పుడు అర్థం తగ్గిపోయింది సార్. బాగా ఫ్రీగా ఉంది ఇప్పుడు. బాగా నడకంత ఫ్రీ అయిపోయిందా? మామూలుగా కూర్చునే కూడా వస్తుండే సార్. బాగా ఇప్పుడు కూర్చొని లేస్తుంది. నడక బాగుంది సార్. మొదటి రోజు ఎందుకంటే నేను చూశాను కదా, అంత మంచి వంగుతాండి సార్. అక్కడ బ్యాలెన్స్ వంగుతాండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది సార్.